Hi girls, how are you? Hi sir. Andriki, hi. Hi, sir. Hi sir. Hi, sir. Hello, sir. చాలా ఎక్సైటింగ్ ఉంది. How are you? ఫైన్ సార్. Hi, sir. మంచి మీరందరూ మంచి పని చేస్తే Hi, ఏం sir. చేస్తారంటే you're all wearing your masks. Yes మాస్క్ sir. వేసుకుంటా, నేను వేసుకోవట్లేదు. నేను ఇంట్లో లేదు సార్, మేము కూడా తీసేస్తాం. అంటే ఇంట్లోనే ఉన్నాం కదా, సో మాస్క్లు వేసుకోవడం అవసరం అంటారా? అంటే సార్. అంటే సార్ మీరు చేసే సోషల్ సర్వీస్ కి మాకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ వచ్చింది సార్. వావ్. సో కెన్ యూ ప్లీజ్, అంటే మీ అందరూ చాలా ఫేమస్, యూర్ వెరీ ఫేమస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూర్ వెరీ ఫేమస్ ఆన్ ట్విట్టర్, ఎవ్రీవేర్. సో మీ మాస్కులు తీస్తే ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చుగా? Yes sir. Okay, Yes, sir. sir. ఓకే సార్. వావ్. Sir, before that we are having some few slogans about this pandemic situation, sir. ఓకే, యా. సో అందరికీ నమస్కారం. దయచేసి మీరు ఏ పని చేసేటప్పుడు మీరు మీ గురించి కాకుండా మన వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి. మనం బానే ఉంటాం, యంగ్స్టర్స్, మనకి ఏమొచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నానమ్మలు, అమ్మమ్మలు మనం చేసే చిన్న చిన్న తప్పు వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి అందరూ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా, అది మన బాధ్యత. దయచేసి మనం వీలైతే అందరికీ ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా చేద్దాం సార్. Definitely, ma'am. మీరు చెప్పిన పాయింట్ సూపర్. What's your name, by the way? I'm Nikhil. You're Yes sir, I'm basically called as WQT and my name is Ramya Sri sir. Hi Ramya. So మీరు చెప్పిన పాయింట్ సూపర్ అమ్మా. I think everybody should follow that because Yes sir. యంగ్స్టర్స్, కానీ ఓ పాయింట్ ఏంటంటే ఈ మధ్య మనకి ఓల్డ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈవెన్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ డామేజ్డ్ అ లాట్. Yes sir. నేను చూస్తున్నాను కేసెస్ వేర్ 15 years old, 20 year old. Just నిన్న రాత్రే I've seen a case where 22 year old young girl, Yes sir. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండి చనిపోయింది. ఆవిడ Yes sir. 22 years old girl. Srujana. She died in Tirupati. Srujana Yes. కాదు, ఆ అమ్మాయి పేరు వెంకట సుబ్బమ్మ. ఆ అమ్మాయి పేరు. Yes sir. So Yes, sir. she Even died yesterday in Srujana Ruya hospital. expired sir. She's also from 22 to 24 years. సో నేనేమంటానంటమ్మా, పీపుల్, ఓల్డ్ పీపులే కాదు, యంగ్స్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యూ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు ఇంత కెపాసిటీ ఉంది, యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్ దట్ ఈ కరోనా చాలా డేంజరస్ అండ్ మనం సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. హాస్పిటల్ వరకు వెళ్ళకుండా ఉండాలి. Yes sir. యా. Yes sir. సో మీరందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు? అది అప్పుడే చెప్పాం సార్. సర్ప్రైజ్. This is a big surprise. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ గీతా ఆర్ట్స్ వాళ్ళు రమ్మన్నారు, జూమ్ కాల్ కి వచ్చాను, మీరు అందరూ ఉన్నారు. సో దిస్ ఇస్ సో నైస్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో మీరు ఏమైనా అనదలుచుకుంటే యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ అబౌట్ ద పాండమిక్. మీరు ఇచ్చే మెసేజ్ మీరు ఏమన్నా, యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ, వీ కెన్ టాక్ టు ఈచ్ అదర్, నో ప్రాబ్లం. Yes sir. మీరు ఈ టైంలో ఎవరు మాట్లాడుతున్నారు? సార్, దిస్ ఇస్ శైలు. మీరు ఈ Hi, టైంలో శైలు. హాయ్ సార్, మీరు ఈ టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు. మాకు ఇన్స్టాగ్రామ్ లో మీ గురించి చాలా విన్నాం. అసలు రియల్లీ ఇట్స్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. మీరు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కాదమ్మా, అంటే హెల్ప్ చేసుకోవడం అనేది ప్రతి పర్సన్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఒక మూవీ యాక్టర్ గానో అలా హెల్ప్ చేయలేదు, జస్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేశాను. అండ్ ఐ థింక్ మీరు కూడా డెఫినెట్లీ మీ వంతు మీరు చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. అండ్ మేబీ నేను బికాస్ ఆఫ్ మూవీ యాక్టర్ కనబడుతున్నాను, కానీ చాలా మంది వాలంటీర్స్, చాలా మంది పీపుల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా వర్క్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి who has been a part of this. And guys, మన youngsters especially, let's help more people. Let's solve this problem. Yeah. Yes sir. So sir, God happy. I think Shailu was saying something. yes yes. No, నేను కాదు. యా నిఖిల్ గారు, వి నో మీరు హీరోగా మాకు ఎప్పటి నుంచి తెలుసు. బట్ ఈ పాండమిక్ లో మీరు హెల్ప్ చేసిన దానికి యు ఆర్ ద రియల్ హీరో. Thank you so much, ma. Appreciate you a lot. Oh, thank you so much, ma. నేను
అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేస్తాం కదా. సో ఒకటి చేసుకుంటూ వెళ్ళాము. అండ్ వీ డిడ్ంట్ థింక్ దట్ ఇంతమంది జాయిన్ అవుతారు, ఇన్ని మనం హెల్ప్ చేయగలుగుతాం అనుకోలేదు. బట్ ఒకటి అలా యాడ్ అయ్యి బికేమ్ అ నైస్ బిగ్ ప్రోగ్రామ్ లాగా అయింది. We will not stop, we'll keep doing more and more, and hopefully ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మన అందరం సోషల్ మీడియా గ్యాంగ్ అందరం కలిసి లెట్స్ హెల్ప్ పీపుల్. ఓకే, మీరు అందరూ నెక్స్ట్ టైం నాతో పాటు జాయిన్ అవ్వాలి. Yes, sir, for sure. For sure. సార్ Many ఇంకా people ఎమోషనల్ మనం రోజు అయితేనే ఉన్నాం సార్. సో మరి మీ బర్త్డే కదా, కొంచెం చిల్ అవుదాం సార్. కొంచెం సేపు కరోనా Yes, టాపిక్ పక్కన పెట్టి మేము మీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాం. వన్ ఆఫ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు ఒక ట్విస్ట్ ఇస్తున్నారు. ప్లీజ్ ఆన్సర్ టు డాలీ. కైండ్లీ స్టార్ట్ షేరింగ్ పీపీటీ. సార్ మీరు ఓడిపోతే మేము అడిగిన దానికి మీరు ఫేవర్ చేయాల్సింది. I will. So this is like truth or dare. Yes, sir. Actually, before starting the game, I would like to say few words. అందరికి ఒక భయమైన సబ్జెక్ట్ ఉంటుంది సార్. నాకైతే మ్యాథ్స్ అంటే భయమే. సో ఆటోమేటిక్ గా మ్యాథ్స్ లెక్చరర్ కూడా నాకు భయం అయిపోయారు. అలా మీకు ఏ సబ్జెక్ట్ సార్ భయం? Okay. నాకు సబ్జెక్ట్ భయం అంటే నాకు మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా ఇష్టం ఉండేది. ఓకే, బట్ ఐ థింక్ కెమిస్ట్రీ వాజ్ సంథింగ్ లైక్ బట్టి కొట్టడం, ఆ ఫార్ములాస్ ని మెమరైజ్ చేసుకోవడం కొంచెం కష్టం. సో కెమిస్ట్రీ ఐ యూస్ టు హేట్, బట్ ఐ వుడ్ లవ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఓకే. సో అయితే మీకు కెమిస్ట్రీలోనే మేము క్వశ్చన్స్ అడగాలి. మరి కెమిస్ట్రీ హేట్ చేస్తామంటారు, అంత మంచి కెమిస్ట్రీ ఎలా సార్ ఫామ్ చేసేసుకున్నారు అందరితో? నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ఇన్స్పిరేషన్ ఎందుకరా, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీ ఇన్స్పిరేషన్ No, so can I see everybody is here who's joined? Okay, Ramya is here. దాని తర్వాత ఎవరెవరు ఉన్నారో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ప్రతీక్ష, దట్స్ శివాని, దట్స్ శైలు. వావ్, సో మెనీ. హాయ్, Sinu bro is there, Elur Sinu is there, Devika is there, Joshna is there. Oh, hi, Sahana, Sushma, Alekhya. Hi, Monita, Happy. Oh my God, అబ్బాయిలోని పిలవలేదా? నో సార్. అమృత, Sandu, I know. Wow, this is amazing. Pravalika, Surya Pratap is there. My director is there. Hey, director garu, ela unnaru? Yeah, this is amazing. Okay. Yes, sir. So let's go. Hi, Nikhil. Pratap bhai, hi. Hi. Sir, We're still getting requests. మనకి రిక్వెస్ట్ ఇలా వస్తూనే ఉంటాయి అమ్మా, లైక్ నీట్ పోసకొనజోల్ 100 mg టాబ్లెట్స్ అని చెప్పి ఇలా వస్తున్నాయి. అండ్ ఇమీడియట్లీ వి కీప్ ఆన్సరింగ్ దెమ్. దిస్ వీ కెన్ డూ ఇట్ బికాజ్ మన దగ్గర ఉన్నాయి టాబ్లెట్స్. సో మనం ఏం చేస్తామంటే we just quote and say that yeah, it's available, you can come and take it and ship it. So this is how I do it. I'm texting. సార్ మేము ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం సార్. Yeah. నాకు చిన్నప్పటి నుంచి అదొక రకమైన ఎగ్జైట్మెంట్ సార్. అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ని సుప్రీత, స్మైలీ అలా సేవ్ చేసుకుంటాం కదా సార్. మీరు మీ కో యాక్టర్స్ నెంబర్స్ ఏమని సేవ్ చేసుకుంటారు సార్? వాళ్ళ నేమ్స్ తోనేనా? లైక్ ఒక మూవీ చేసేటప్పుడు మీకు వాళ్ళకి బాండ్ కొంచెం మంచిగా ఫామ్ అయిపోయిన తర్వాత ఏమైనా నిక్ నేమ్స్ పెట్టుకుంటారా, లేకపోతే అలానే సేవ్ చేసుకుంటారా? Well, ఈ రోజు బేసిక్లీ టుడే ఇస్ మై బర్త్డే అండ్ 18 pages మూవీ పోస్టర్ రిలీజ్ అవుతుంది కాబట్టి I can say that my Anupama Parmeshwaran, my heroine ఉంది కదా. Yes sir. So I have a today's crazy girl. అదే అలాగే సార్. అంటే లైక్ అది మాకు చూపిస్తారా సార్? అమ్మాయి చాటింగ్ కాదు, జస్ట్ వాట్సాప్ డిపి ఆర్ ఎనీథింగ్ లైక్ చాటింగ్ చూపిస్తారంటే చూపించండి సార్, పర్లేదు. బట్ అంటే ఏం లేదు, మా నంబర్ కానీ మా చాట్ కానీ ఎందుకు అందరికి. సో విల్ గివ్ హర్ సమ్ ప్రైవసీ. ఓకే సార్. ఇంకా లైక్
సెట్స్ లో అంత ఫన్ గా రమ్య? ఉంటారా సార్? రమ్య, సార్ నువ్వే క్వశ్చన్స్ అడుగుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. అంటే అందరికి అందరూ ఛాన్స్ ఇవ్వ ప్లీజ్. కామ్ గా ఉంటున్నారు కదా సార్, అంటే మిమ్మల్ని మేము మంచిగా నవ్వించేద్దాం అనుకున్నాం సార్. అన్నా, ఏయ్. ఒక పని చేద్దాం. అన్నా, ఏయ్. నేను తీసుకోనా? తీసుకోండి తీసుకోనా సార్. ఒక్కొక్కరిని? తీసుకోండి సార్. ఓకే సార్. Okay. So, hey, so this is Pratiksha. Pratiksha is here. Hi, Pratiksha. Hi, sir. How are Hi, you, sir. ma? This is Pratisha. I'm fine, sir. How are you? You want to say something? Yes, sir. Happy birthday. Thank you so much, ma. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది నన్ను విష్ చేస్తారని. ఐ థాట్ లాక్డౌన్ కదా, సో నేను ఒక్కడనే ఉంటాను, మా ఫ్యామిలీ ఒక్కరే ఉంటారు అనుకున్నాను. బట్ మీరందరూ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. Sir, మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? నా సెలబ్రిటీ క్రష్ నేను ఇది చాలాసార్లు చెప్పాను. ఐ రియలీ లైక్ భూమికా చావ్లా. అన్నా, కానీ ఏయ్. ఆవిడ భూమికా చావ్లా అన్న పర్సన్ నాకు చాలా ఇష్టం. కానీ ఆవిడ we should act together. Maybe ఆవిడతో యాక్ట్ చేయడం నా అమ్మాయి I sincerely. Shivani official. Hi, Shivani. You want to say Hi, something, sir. Shivani? Yes, sir. Yeah, Shivani, go on. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ సూపర్ మా. మీకు కనబడుతుంది. నాకు గీతా అసలు పెద్ద కేక్ పంపించారు. I'll show you the cake. This is a big cake they sent me. Yeah. సూపర్ సార్. 6 kilos కేక్ పంపించారు నాకు గీతా ఆర్ట్స్ వాళ్ళు. అండ్ సుకుమార్ సార్ వాళ్ళు. సో ఐఎమ్ రెడీ టు ఈట్ దట్ అండ్ కట్ ఇట్. మీ అందరితో కట్ చేస్తాను ఇప్పుడు నేను కేక్. Sir, so I have a question for you. So you want to say something? Yes, sir. I have a question for you. Yeah. క్వశ్చన్ ఏంటంటే మీ చైల్డ్హుడ్ లో బెస్ట్ మెమరీ ఏంటి? చైల్డ్హుడ్ లో బెస్ట్ మెమరీ అమ్మా? చైల్డ్హుడ్ లో Yes, sir. బెస్ట్ మెమరీ వాజ్ రీసెంట్ గా ఇంజెక్షన్స్ అన్ని మనం తీసుకుంటున్నాం కదా. సో నాకు అప్పుడు గుర్తొచ్చింది ఒక మెమరీ. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే నేను డాక్టర్ ని తన్నాను. అంతే చేతిలో ఇంజెక్షన్ ఎగిరింది. డాక్టర్ కింద పడ్డాడు. అండ్ నేను పరిగెత్తుకుంటూ మా ఇంటి వరకు వెళ్ళాను. సో మా వెనకాల నా మామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పట్టుకొని తీసుకెళ్లి మళ్ళీ గుచ్చిచ్చారు. సో ఐ స్టిల్ రిమెంబర్ కికింగ్ ద డాక్టర్ అండ్ కికింగ్ ద ఇంజెక్షన్. సో కానీ దయచేసి గైస్ అలా చేయకండి. డాక్టర్స్ ఆర్ దేవుళ్ళు. సో వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోండి. సో దట్స్ మై చైల్డ్హుడ్ మెమరీ. శివాని? హాయ్ సార్. సార్, నాకు మీ హ్యాపీ డేస్ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీ మిమ్మల్ని తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది మీ యాక్టింగ్, అందులో మీ ఫన్, మీరు చేసే ఫన్ చాలా. అమ్మా హ్యాపీ డేస్ వచ్చినప్పుడు నువ్వు ఏజ్ లో ఉన్నావు? వాట్స్ యువర్ ఏజ్ దెన్? చిన్నప్పుడే సార్, కానీ మేము ఇప్పుడు చూస్తాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇట్స్ అ మెమరబుల్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ మొన్న ఫ్రెండ్స్ అనే ఒక సిరీస్ వస్తుంది, మీకు చూసే ఉంటారు ఫ్రెండ్స్. యా సో రీసెంట్లీ ఫ్రెండ్స్ రియూనియన్ అని చెప్పి వచ్చింది మళ్ళీ రీసెంట్ గా. సార్. సో అందరూ అప్పటి నుంచి అడుగుతున్నారు హ్యాపీ డేస్ రియూనియన్ ఎప్పుడు అని. సో ఫింగర్స్ క్రాస్డ్ శేఖర్ కమలా గారు మళ్ళీ హ్యాపీ డేస్ రియూనియన్ లాంటిది ఏమైనా చేస్తే బాగుండు. ఓకే, థ్యాంక్ యూ. యా ఆల్ రైట్, థ్యాంక్ యూ. Shall we'll go to Devika. Yeah. Hi Devika. sir. Hi sir. ఎలా How are you, ma? ఉన్నారు? I'm doing Superb, ma. super good. Birthday. Happy birthday Yeah. sir. యా థ్యాంక్ యూ మా. sir. మీరు విషెస్ చెప్తుంటే నాకు బర్త్డే లా ఉంది. సార్ చెప్పండి. క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి. అండ్ కొంతమంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కూడా ఇష్టపడరు. లైక్ నేనెందుకు చేయాలి, నేనెందుకు ఇది అవ్వాలి అని చెప్పేసి. బట్ మీరు హెల్ప్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. అంటే చాలా మంచి మనసు ఉంటేనే ఆ స్టెప్ తీసుకోగలం. యూ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అంటే ఏం లేదు మా. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ helping each other is a main important thing. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు we won't take money, we won't take our clothes, we won't take anything. We'll only take good memories and good deeds.
సో Yes, sir. మనం జనాలకి మనం ఏమైనా మంచి చేస్తే మనం వెళ్ళేటప్పుడు జనాలు గుర్తుంచుకునేది అది కదా. అవును మనకి sir. ఎంత డబ్బులు ఉన్నాయి, So, ఎన్ని కార్లు కొన్నాం, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి అన్నది మనకు సంబంధం ఉండదు. పీపుల్ ఓన్లీ రిమెంబర్ యూ ఫర్ యువర్ గుడ్ డీడ్స్, రైట్? సో యా, yes sir. సో నా thank you so క్వశ్చన్ much. ఏంటంటే సార్, Yeah. మీరు రీసెంట్లీ మ్యారీడ్ కదా, సో మీ బ్యాచులర్ లైఫ్ బాగుందా, మీ మ్యారీడ్ లైఫ్ బాగుందా? నేను ఇప్పుడు ఇది ఆన్సర్ ఇస్తే మాకు ఇంట్లో నాకు ఫుడ్ ఉండదు. No sir, కానీ you have to answer. సి మీ అందరికీ తెలుసు బ్యాచులర్ లైఫ్ ఇస్ ద బెస్ట్. ఓకే, సో యు గర్ల్స్ ఎంజాయ్ యర్ బ్యాచులర్ లైఫ్. ఒకసారి మీ పిల్లలు అయిన తర్వాత మీకు చింతాక చిత్తా. సో రవితేజ గారు సార్లు చెప్పాను. సో ఎంజాయ్ బ్యాచులర్ లైఫ్, బట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్ యువర్ marriage life also. Sorry. So we'll go to Amrita. Chaudhary. She's there. Hi Amrita, how are Sir, you? this is Amanda. Hi, I'm fine. How are you doing, sir? Hi. Firstly, happy Good, ma'am. Good. What's birthday. up? Thank you, ma'am. So I just want to ask you, what's the biggest thing that really makes you angry, annoying all the time, Angry? and annoying every single time? I mean, I don't get angry too much, ma. అంటే నన్ను నా కోపం రావాలంటే చాలా కావాలి. అంటే లైక్ యునో ఐ థింక్ ఇన్ఎఫిషియన్సీ మేక్స్ మీ యాంగ్రీ. అంటే ఇప్పుడు వర్క్ ఇచ్చినప్పుడు వెన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, నేను ఇది చేస్తానని చెప్తారు కదా, అది వర్క్ చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. బికాజ్ యూనో చేయలేనప్పుడు చేయలేని చెప్పాలి. యూనో వన్స్ పీపుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, they have to fulfill the responsibility. So that's what I think. Cake cut chedama first mama. Yes, sir. We'll take question. Light tagipotundi kada. We'll just cut the cake, okay na? Yeah. ఈ అందరి కోసం కేక్ తెచ్చాను. Yeah, here it is. Happy birthday to you. Happy birthday to you. Please go. Happy Happy birthday birthday to you. Put a cake, piece of cake for me. This is Ritu. Yeah. Say hi to everybody. Hi, Ritu. Hi. That's Ritu, but- Hi. Yeah, with your hand. No problem. Oh. Cute it was. Thank you guys. Now I'll just come back and take questions, okay na? I'll just wipe my hands and come. Yeah, 1 minute. Okay, sir. Okay, sir. Okay, Give me a sir. kiss. Oh. Oh. Cute, very cute. So guys, I'm ready to take your questions. Hi, Yeah. Hi, sir. So, yes, sir. I'm back. So, I would like to ask a question. Who's asking ma? మీ పేరు చెప్పండి My ఒకసారి. name is Dolly, sir. Dolly. సో యాక్చువల్లీ ఇప్పుడు బర్త్డేస్ అంటే ఇలా కేక్ కటింగ్స్ అవి ఉంటాయి, ఫ్రెండ్స్ తో పార్టీస్, రెస్టారెంట్స్ అవి అవుతున్నా. ఇలా మీ 10 years బిలో, ఐ మీన్ 10 years బ్యాక్ అప్పుడు స్కూల్లో మీరు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు అసలు? అంటే మనందరికీ తెలుసు దట్ యునో బర్త్డే ఉన్నప్పుడు వి డోంట్ హావ్ టు వేర్ అ స్కూల్ డ్రెస్, వి కెన్ వేర్ అ నార్మల్ డ్రెస్ అండ్ గో. సో యూనిఫామ్ కాకుండా ఐ యూస్ టు వేర్ లైక్ వాట్ ఎవర్ సివిలియన్ డ్రెస్ అండ్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఉండేది, ఎక్లేస్ ప్యాకెట్. సో అందరూ క్లాస్ రూమ్ కి వెళ్ళి నేనేదో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళినట్టు దే షుడ్ టేక్ మీ అండ్ ఐ వుడ్ గివ్ చాక్లెట్స్ టు ఎవ్రీబడి అండ్ కమ్. సో చిన్నప్పుడు చైల్డ్హుడ్ వాస్ this is better with 16 18 I don't know, all you beautiful women, so nice. సార్ ఇంకా మీరు కూడా బెస్ట్ ఫ్రెండ్ కి ఎక్స్ట్రా చాక్లెట్ ఇచ్చేవారా? నీకు తెలుసా, యాక్చువల్లీ సగం ఇచ్చేవాడిని, సగం నేను తినేసేవాడిని. బికాజ్ ఎవరు ఇస్తారు చాక్లెట్స్ పక్కన వాళ్ళకి చిన్నప్పుడు. సో యా, Alekia, where are you? Okay, Sham. Yeah, Alekia, hi. What's up? Hi. You like my cake? Hi. Yeah. Okay. So happy birthday. And first, Thank you. చెప్పండి మీ animal lover. I'll continue with my question. I love animals. Yes, I love eating chicken and I love eating mutton. Yeah. Oh my God. Sorry. Are bad joke? Huh? Yeah, I'm not. Sir, మీ కేక్ మీద ఉన్న పిక్చర్ మాకు రివీల్ చేయొచ్చా? Yeah, మీకు ఇప్పుడే చూపించాను. I think మీకు చూపించాను మా. Who is that? Who's talking? Sir, me happy. Hi, happy. How are you? I'm fine, sir. మీరు ఎలా ఉన్నారు? అది హ్యాపీ అని పేరు మీ పేరెంట్స్ పెట్టారా లేకపోతే మీరే పెట్టుకున్నారా?
డాడీ పెట్టారు. Wow, మీ డాడీ, that's a really nice name. నా Thank పేరు you, కూడా హ్యాపీ sir. పెట్టాల్సింది మా పేరెంట్స్. యా, I don't know. Oh, I'm Nikhil. So how are you? You and your sister next to you? sister, sir. Okay, so you want to say something? You want to ask me something? Yes, sir. So 18 pages sets లో మీకు జరిగిన ఫన్నీ మూమెంట్ విత్ అనుపమ Set లో? గారు. బేసిక్లీ మాకు మా డైరెక్టర్ పేరు ప్రతాప్ అన్నమాట. ఆయన ఎక్కడుంటే అక్కడ పన్ను. సో వాట్ హీ డిడ్ వాజ్, ఒక రోజు సడన్ కేకలను పడ్డాయి సెట్ లో. ఏంట్రా ఎవరన్నా అమ్మాయిని ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే ప్రతాప్ భాయ్ మా డాన్స్ మాస్టర్ మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని కొరుకుతున్నాడు. నిఖిల్, కాదు అది It was so funny. కొరకట్లేదు. ఆ వీడియో ప్రేమ్ clip- రక్షిత్ ప్రేమతో కాదు Yeah. ప్రేమ్ రక్షిత్ వెరీ కాన్షియస్ అబౌట్ కోవిడ్. తను ఒక మాస్క్, ఎవరైనా మూతికి మాస్క్ పెట్టుకుంటాడు, అతను మొత్తం బాడీ మొత్తం మాస్క్ పెట్టుకుని వచ్చాడు. సో దట్స్ ద రీజన్ వై ఐ థాట్ ఆఫ్ కిస్సింగ్ హిమ్, దట్స్ ఆల్. ఐ గెట్ యు, బట్ సో హీ వాజ్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్ అండ్ మా డైరెక్టర్ వదలలేదు. అలాగే పక్కన కెమెరామెన్ కూడా అలాగే రక్కేస్తారు ఇతను. సో ఇట్ వాజ్ వెరీ ఫనీ మూమెంట్. 18 pages గురించి అడిగారు కదా. Yes, sir. సో 18 pages ఎందుకంటే అమ్మా, ఇట్స్ ఆ సినిమా 18th ఫిల్మ్ ఇది యాజ్ అ లీడ్ యాక్టర్, అందుకే పెట్టారు అనుకుంటున్నా. హ్యాపీ డేస్ నా ఫస్ట్ ఫిల్మ్, ఇది నా 18th ఫిల్మ్. సో యా, సో హూ ఇస్ గోనా ఆస్క్ మీ ద నెక్స్ట్ క్వశ్చన్? కమ్ ఆన్. మీరు ఒకవేళ మీకు గాని ఏమన్నా మీరు యానిమల్ అవ్వాలి అనుకుంటే ఏ యానిమల్ అవుతారు అండ్ వై? ఐ వుడ్ హావ్ బీన్ అ వుల్ఫ్. నాకు వుల్ఫ్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం. బికాజ్ యునో రీసెంట్లీ నాకు మోగ్లీ చూసారా, జంగల్ బుక్. యా యా యా. Yes, sir. సో జంగల్ బుక్ లో వుల్ఫ్స్ తీసుకెళ్లి మోగ్లీని పెంచుకుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా యునో ద నెడ్ స్టార్క్స్ ఆర్ వుల్ఫ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఐ డోంట్ నో, సమ్వేర్ ఐ ఫీల్ దట్ వుల్ఫ్స్ ఆర్ వెరీ రాయల్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ టైగర్స్. అండ్ ఐ థింక్ ఐ లైక్ వుల్ఫ్స్. యా. Okay, and another question. Me first project, it may be a short film or whatever. First project remuneration enta? రెమ్యునరేషన్ -1 lakh. First one. యా, బికాజ్ నేనే కట్టుకున్నాను డబ్బులు ఫస్ట్ హ్యాపీ డేస్ ముందు. సో నేను 1 lakh ఇచ్చి Okay. నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు అప్పుడు ఏమర్థమైందంటే, డబ్బులు ఇస్తే సినిమాలు చెత్త సినిమాలు వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ జెన్యూన్ ఫిల్మ్స్ యూ హ్యావ్ టు యునో. సో లక్కీలీ శేఖర్ కమలా గారు నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారు నాకు. ఈ గేమ్ మీ చెక్ విచ్ ఐ రిమెంబర్ టిల్ నౌ, 25,000 ఇచ్చారు నాకు. సో ఇప్పటికీ ఆ చెక్ నాకు అలాగే ఉంది ఇంట్లో. 25,000. యా, ఫస్ట్ రెమ్యునరేషన్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అసలు Yeah. హ్యాపీ డేస్ వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ చోట చోట బచ్చా అన్నమాట. నేను ఆ మూవీ మా అక్క వాళ్ళతో వెళ్ళి చూసా. ఆ మూవీ చూసిన తర్వాత బీటెక్, నేనే కాదు బీటెక్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ అలాగే అనుకుంటారు. కానీ మా కాలేజ్ లో మాకు ఒక డ్రీమ్ ఏంటంటే, హ్యాపీ డేస్ సాంగ్ లో తమన్నా వీళ్ళందరూ ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేస్తామా? అసలు మా మొహాలకి అలాంటి రోజంటూ వస్తుందా అని ఫీల్ అవుతున్నాం సార్. మేము శేఖర్ కమలా గారిని ఒక్క విషయంలో ప్రతి రోజు తిట్టుకుంటాం సార్. ఆ హ్యాపీ డేస్ ఒకటి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఈ మూవీస్ చూసి ఇంత ఇన్స్పైర్ అయ్యాం. కానీ బీటెక్ లో అవేం లేవు సార్. మీరైనా కొంచెం మాకు అవేమైనా కల్పించండి సార్. ఉన్న ఈ ఒక్క విషయం కూడా కరోనాతో పోతుంది. అంటే బేసిక్లీ బీటెక్ అంటే 1990s 2000s లో చాలా పాష్ గా ఉండేది బీటెక్ అంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ చేస్తున్నారు బీటెక్. సారీ, అలా కాదు. బట్ బీటెక్ అనేది ఇట్స్ బికమ్ వెరీ రెగ్యులర్ అండ్ ఇట్స్ బికమ్ మోర్ కమర్షియల్ అనిపించింది నాకు. ఆ టైంలో ఇట్ వాస్ యునో ఇంట్రెస్టెడ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ గా చేస్తున్నారు. సో సారీ అమ్మా, నిజంగా హ్యాపీ డేస్ మనం డిసప్పాయింట్ చేస్తుంటే రియల్ లైఫ్ లో ఐఎమ్ వెరీ సారీ. లేదు సార్, కాకపోతే మాకు అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే, మేము ఇప్పుడు కరోనాలో మిస్ అవుతున్న అన్ని ఆ సాంగ్, అంటే లైక్ మా ఫ్రెండ్స్ పిక్చర్స్ అన్ని ఒక కాలేజ్ లా చేసుకుని ఆ సాంగ్ యాడ్ చేసుకుని ఓ మై ఫ్రెండ్స్ ఓకే అలా అలా అనుకుంటూ చూస్తూనే సీనియర్స్ అయిపోయామని. కానీ జూనియర్స్ ర్యాగింగ్ చేయలేకపోతున్నాం సార్. పర్లేదమ్మా, ఆన్లైన్ చేయండి ఇలాగే జూమ్ కాల్ లో. ఓకేనా? Happy birthday, sir. థ్యాంక్ యూ జోస్నా. Sir, you're being a superhero, so I want to ask a question. అడగండి అమ్మా.
సో ఒకవేళ మీరు సూపర్ హీరో అయితే మీకు ఎలాంటి పవర్స్ కావాలి, ఎందుకు కావాలి? వెల్ నాకు అంటే డెఫినెట్లీ సూపర్ పవర్ ఉంటే అమ్మాయిల్ని కాపాడే పవర్ దొరకాలి ఫ్రమ్ ఆల్ దీస్ డర్టీ ఫెలోస్ హు ఆర్ హు ట్రై టు హారెస్ ఉమెన్. అమ్మాయిల్ని కాపాడే పవర్ కావాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. అండ్ మీరు అందరూ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టేక్ స్పెషల్ మెన్షన్ బికాస్ బయట హౌ ఉమెన్ ఆర్ బీయింగ్ హారెస్డ్ అండ్ molested or tortured and ఇదంతా. సో డెఫినెట్లీ నేను ఒక సూపర్ హీరో ఉంటే ఫస్ట్ అలాంటి ఎదవల్ని అందరినీ కొట్టి అమ్మాయిని సేఫ్ ఉంచడం అనేది I would have taken it up as a challenge. Yeah. Wow, thank you sir. I didn't expect this answer actually. No, it's okay. That's what I feel, amma, because కార్తికేయ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను చెప్పాను దట్ అమ్మాయిలకి రోడ్డుల్లో, వీధుల్లో, బస్సుల్లో, ట్రైన్లోనే సేఫ్టీ కాకుండా అమ్మ కడుపుల్లో కూడా ఈ మధ్య సేఫ్టీ ఉండట్లేదు. బికాస్ వాట్ ఐ మీన్, సేవ్ ద గర్ల్ చైల్డ్ అంటారు కదా. సో అలాంటి పీపుల్ నుంచి ఐ విష్ ఐ హాడ్ సూపర్ పవర్ టు సేవ్ విమెన్. Thank you sir. Hi. Once again, happy birthday, sir. Thank you, ma. Sir, I want to ask you one question. మీరు Yes. 2 movies తీశారు, అందులో హ్యాపీ డేస్ అండ్ కిరాక్ పార్టీ. ఈ 2 movies కొంచెం రిలేటెడ్ టు కాలేజ్. సో మీకు ఏ స్టోరీ బాగా ఇష్టం అందులో? Obviously హ్యాపీ డేస్ అందరికి ఇష్టం బికాస్ హ్యాపీ డేస్ ఇస్ సచ్ ఆఫ్ క్రేజీ ఫిలిం. కిరాక్ పార్టీ అనేది నాకు ఐ ఫెల్ట్ దట్ దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది వేర్ ఈ ఒక అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడడం వల్ల ఒక అమ్మాయి ఆల్మోస్ట్ తన రెప్యుటేషన్ అంతా పాడవుద్ది. సో రూమర్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు నెవర్ ఎవర్ డూ అని అది ఒక చిన్న పాయింట్ ఉంటుంది మూవీలో. నాకు అది బాగా కనెక్ట్ అయింది అండ్ దట్స్ రీజన్ ఐ డిడ్ ద ఫిలిం. హౌ అ గై, యంగ్ అల్లర్చిల్లరగా తిరిగే ఫస్ట్ ఇయర్ జూనియర్ becomes a very very crazy senior అనేది కిరాక్ పార్టీలో నాకు నచ్చిన పాయింట్. సో ఐ డిడ్ దట్. యా, బట్ 2 movies చాలా బాగుంటాయి సార్, 2 కాలేజ్ కి రిలేటెడ్ కాబట్టి. సో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ లాస్ట్ డ్రీమ్ ఏంటి? మై లాస్ట్ డ్రీమ్ yes sir. లాస్ట్ నిన్న నాకు వచ్చిన కళ అదే 18 pages సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిందంట. సో ఏమో అది ప్రతాప్ భాయ్ చూసుకోవాలి. చెప్పండి, మీకు వస్తుంది ప్రతాప్ భాయ్, మీ డైరెక్టర్ కదా, మీకు రాకుండా ఎలా ఉంటది? కొన్ని రోజుల్లో నిజమవుతుంది సార్. ఐ హోప్ సో. సార్ పక్కా పక్కా అవుతుంది సార్. ఆల్ ద బెస్ట్. ఒక చిన్నోడు వచ్చాడు, వీడు మిమ్మల్ని విష్ చేద్దాం అనుకుంటున్నాడు సార్. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు సార్. చెప్పు. హాయ్. Say hi to. Hi ma. హ్యాపీ బర్త్డే అన్న చెప్పు. Thank you ba. Happy birthday. Nice. భలే ఉన్నావు. Thank you. Such a cute kid. నేను నీకు పంపిస్తానమ్మా చాక్లెట్లు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, నేను ఒక వీడియో క్లిప్ తీసుకుంటాను సార్ వీటితో. నాన్న హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పు సార్ కి. హ్యాపీ బర్త్డే బంగారం. ఓ సారీ, నాకు హ్యాపీ బర్త్డే చెప్పావా? సారీ, నీకు నేను చెప్పలేను. ఓకే. సహానా సానియా. హాయ్ మా, వాట్స్ అప్? హ్యాపీ బర్త్డే సార్. థాంక్యూ మా. సార్ క్వశ్చన్ అడిగే ముందు ఒక క్రేజియస్ట్ థింగ్, ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ చెప్దాం అనుకుంటున్నా. సేమ్ మా సిస్టర్ కూడా ఇలాగే బీటెక్ సేమ్ అంతే జాయ్ గా అట్లా ఎంజాయ్ గా ఉంటది అనుకొని జాయిన్ అయింది. తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. అందుకే నేను బీటెక్ జాయిన్ అవ్వలేదు. ఏమైందమ్మా అమ్మాయికి? బ్యాక్లాగ్స్ ఉన్నాయేంటి? ఏ రివర్స్ అయింది? బ్యాక్లాగ్స్ లేదు సార్, తన టాపర్. మళ్ళీ ఎందుకు? అంటే అసలు ఏం ఎంజాయ్ అనేది లేదు సార్ బీటెక్ లో. అసలు ఆ మూవీలో సూపర్ గా ఉంటది సార్. అంటే నార్మల్ కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళాలమ్మా, అంటే బాయ్ ఫ్రెండ్ లవ్ లో పడ్డానికి వెళ్ళకూడదు. Anyways, the world is very big. I'm sure your sister will be happy very soon. Yeah? Yes, you want to ask me something? Yes sir. మీకు ఏదైనా ఈ రోల్ కన్ఫర్మ్ గా చేయాలి ఎప్పటికైనా అని అనుకునేది ఏ రోల్ సార్? వెల్ అనుకోవడానికి చాలా ఉంటాయి, కానీ అన్ని మనం చేయలేం కదా. 18 pages నిఖిల్. సరే మా డైరెక్టర్, how can you skip that? No chance. 18 pages. సరే మీ ప్రమోషన్ అవుతుందండి భయ్య, ఆగండి. వెల్ 18 pages was very challenging for me, but
different movies, obviously. I want to do a film like Inception. DiCaprio చేశాడు కదా, సో అలాంటి క్రేజీ మూవీస్ చేయాలి నాకు చాలా ఇష్టం. సంథింగ్ లైక్ ఆన్ టైమ్ అండ్ క్రేజీనెస్. యా. ఓకే సార్ మీది స్వాతి మేడంది చాలా బాగుంటుంది సార్ పేరు. సో మేము మళ్ళీ ఇంకొక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కార్తికేయ 2 లో మళ్ళీ కార్తికేయ 2 లో షీస్ దేర్ మా. మీది చాలా అంటే చాలా బాగుంటుంది సార్ పేరు. మీరు మళ్ళీ ఒక మూవీ మేడం తో తీయాలి. కార్తికేయ 2 లో స్వాతి ఉందమ్మా. యా, షీస్ దేర్. యా, 18 మూవీస్ తీశారు కదా ఇప్పటికి. సో ఈ 18 మూవీస్ లో మీ ఫేవరెట్ ఫిలిం సార్? నా ఫేవరెట్ సినిమా ఇప్పటికి ఐ థింక్ ఎక్కడికి పోతా చిన్నవాడ నాకు చాలా ఇష్టం, బికాస్ ఆ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎక్కడికి పోతా చిన్నవాడ ఇస్ మై ఫేవరెట్ twists and turns in a story, and it's also my biggest hit. So yeah, I really like that. Girls, I think we have spoken to everybody kada. Antito maatladam manamu. No, I want Monita to matlad. I want to talk. No sir, no, I'm left here. I was waiting for it. Yeah, Monita, hi. Hi sir, happy birthday sir. Thank you Monita. So sir, మీకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓకే, ఫస్ట్ మూవీ ఛాన్స్ కొంచెం కష్టంగానే వచ్చింది, ఈజీగా రాలేదు. సో ఐ వెంట్ ఫర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్, చాలా ఆడిషన్స్ కి వెళ్ళాను. అండ్ ఫైనలీ శేఖర్ కమల గారు కళ్ళలో పడ్డాను. సో దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది బడ్డింగ్ యాక్టర్స్ కి డౌట్ ఏముంటుంది అంటే హౌ టు గెట్ ద ఛాన్స్ అని చెప్పి. సో మీరు డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. లక్కీగా మీకు కూడా ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మీకు మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి అన్ని ఛాన్స్ ఉంది. కాబట్టి యు ఆర్ ఫేమస్ లైక్ దిస్ అండ్ యు బికమ్ వెరీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు ఆ టైంలో ఉండేది కాదు. సో మేము పర్సనల్ గా వెళ్ళి కలిసే వాళ్ళము అండ్ ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళము. సో అలా సెలెక్ట్ అయ్యాను నేను ఆడిషన్స్ వల్ల. Chandu, yeah, please go on. You didn't talk now. Yeah. Firstly, happy birthday to you. Thank you, Chandu. And I'm so glad that I'm also a part of this 18 pages movie. Did you remember me? Yes, I remember you, ma. నేను చెప్పబోతున్నాను. It's Chandu మన సినిమాలో యాక్ట్ చేసింది 18 pages లో. So see, coming into big screen. Yeah, firstly I thank Pratap garu a lot for giving me this opportunity. Sir, Pratap sir. Yeah, chepma. Yeah, ఎలా ఉన్నారు sir? I'm good ma, how are you? Health అంతా ఎట్లా ఉంది sir? Yeah, I'm fine. Thank you. Thank you so much for this opportunity. మీరు పర్సనల్ కాల్ చేసుకొని హెల్త్ గురించి మాట్లాడమ్మా. సరే, you want to say something to I have a question. I have 2 questions for you. So first question ఏంటంటే, మీరు లైక్ డైరెక్టర్ అవుదామని ఈ ఫీల్డ్ లోకి వచ్చారని మాకు తెలిసింది. సో డైరెక్టర్ అవ్వాలని అండ్ ఈ హీరో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నందుకు లైక్ ఈ జర్నీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ హౌ డు యు ఫీల్? వెల్, నేను డైరెక్టర్ అవుదాం అంటే ప్రతాప్ బైలాంటి వాళ్ళు తొక్కేశారు నన్ను బాగా. సో డైరెక్టర్స్ నన్ను రానివ్వలేదు. కానీ ఏ డైరెక్టర్ అన్నా సరే నిఖిల్ తో వర్క్ చేస్తే ఏంటంటే చాలా వరకు బర్డెన్ వెళ్ళిపోతుంది. నిఖిల్ దిస్ ఇస్ సీరియస్. నిఖిల్ నేను సీరియస్ చెప్తాను. ఎందుకంటే నిఖిల్ డైరెక్టర్ అవ్వాలనుకుని తను తన సైడ్ వర్క్ చేశాడు కాబట్టి ఒక డైరెక్టర్ కి వర్క్ చాలా ఈజీ అవుతుంది సెట్ లో. విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ యాక్షన్ కంటిన్యూటీ, విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ, ఆ పొజిషనింగ్ అన్ని కూడా తను నిజంగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏ డైరెక్టర్ కన్నా. ఇది నేను మీ అందరికి నిజంగా చెప్తాను. సో నిఖిల్, ఇది ఫ్యాక్ట్. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ 18. Thank you, Pratap bhai. Love you. What's my next question is like మీరు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏదైనా వాటిలో అది సూపర్ హిట్ అయ్యి అరే ఇది నేను చేసుంటే బాగుండేదే అన్న ఫీలింగ్ వచ్చిన మూవీ ఏదైనా ఉందా? ఇప్పటికేది రాలేదమ్మా. రాలేదా? నేను రిజెక్ట్ చేసి హిట్ అయిన సినిమా ఏది లేదు. కానీ అంటే మనం ఎవరి సినిమా మీద వాళ్ళ పేరు రాస్తుంటది, ఎవరు బియ్యం మెతుకు మీద వాళ్ళ పేరు రాస్తున్నట్టు. ఇట్ ఈస్ ఆల్ కర్మ, ఇట్స్ ఆల్ డెస్టినీ. So we should not feel bad about that. So we'll talk to Shruti. I think she didn't talk at all. Shruti, hi ma.
Hello, sir. Good evening. Wish you many happy returns of the day. So, first of all, thank you for taking a huge step. It is a very great initiative, sir. Thank you. Thank you, ma. And Thank you. మీ మూవీస్ అన్నిట్లో నాకు చాలా ఫేవరెట్ అంటే కార్తికేయ మూవీ సార్. Thank I you, ma'am. had a huge crush on you from that movie. అంటే దట్ క్లాసీ మెడికల్ స్టూడెంట్ లుక్. సో అప్పుడు చూసినప్పుడు అనుకున్నాను చాలా బాగున్నారు. అండ్ టుడే ఐ గాట్ ద ఛాన్స్ టు టాక్ టు యూ, సో ఐ వాంటెడ్ టు టెల్ దట్ టు యూ సార్. Thank you so much, Shruti. నా బర్త్డే హ్యాపీ బర్త్డే అయింది, ఇంకా హ్యాపీ బర్త్డే అయింది. అండ్ సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. మీరు చాలా థ్రిల్లర్ మూవీస్ చేస్తున్నారు, సూర్య, కార్తికేయ. సో దీస్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అంటే జనాలు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా తీసుకుంటారు అన్నది మీలో మీకు ఒక వార్ జరుగుతుంటాయి మీ కాన్షియన్స్ తో. You should have a lot of patience and guts to accept it and do it. So how do you deal with it, sir? So ante idi baat iskogalani, how do you convince yourself? బేసిక్లీ ఇఫ్ ఈ ఛాలెంజ్ ఉంటేనే మనకి ఎక్సైటింగ్ ఉంటుందమ్మా. ఏ సినిమా అయినా కానీ కార్తికేయ సినిమాలో నువ్వు చూస్తే స్నీక్ హిప్నాసిస్ గురించి ఉంటుంది. సో ఆ స్నీక్ హిప్నాసిస్ యాక్సెప్ట్ చేయకపోతే సినిమా ఫ్లాప్, కానీ అది లక్కీగా యాక్సెప్ట్ చేశారు. సో ఎక్కడికి పోతే చిన్నవాడ దాంట్లో ఏంటంటే ఒక దయ్యం ఆత్మలు, ఒక ఆత్మ బాడీస్ మారుతుందని చెప్పి కాన్సెప్ట్, అది యాక్సెప్ట్ చేయకపోతే జనాలు అది ఫ్లాప్. ఇట్స్ రిస్క్, బట్ ఇట్స్ ఆ కిక్ ఉంటది. అలాగే మా 18 pages సినిమాలో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పను, మీరు సినిమా చూడాలి, దెన్ యూల్ అండర్స్టాండ్. సో ఇట్స్ అనదర్ ఛాలెంజ్ నౌ వేర్ ఆ పాయింట్ క్లిక్ అవుతే డెఫినెట్లీ సినిమా క్లిక్ అవుద్ది. సో వేర్ ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్, ఒక చిన్న బ్లడ్ రష్. సో ఛాలెంజ్ చూద్దాం జనాలు కనెక్ట్ అవుతా లేదో. Oh, that's nice to know, sir. So thank you so much everybody. Perna thanks to all the 18 amazing beautiful women. మేమే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. Yes sir, we are so lucky to మీ బిజీ షెడ్యూల్ లో మాకు ఇంత టైం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. No ma, thank you so much. మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ కేస్ కోవిడ్ తర్వాత మళ్ళీ మీది ఏమైనా మూవీ రిలీజ్ అయితే మా అందరితో మీతో మేము అందరం కలిసి చూడాలని కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ మా, మనం ఈసారి ఏంటంటే ఇలా జూమ్ కాల్ లో కాకుండా కలిసి మనం అందరం హ్యాపీగా మనం ఒక స్టూడియోలో కూర్చొని విల్ హావ్ ఎ నైస్ కాన్వర్సేషన్ అండ్ హావ్ కాఫీ. ఓకే, మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి యూర్ ఆల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అండ్ యూ హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ మీ అందరికి. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ టు హెల్ప్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ అండ్ డ్యూరింగ్ కోవిడ్ ఎస్పెషల్లీ. అండ్ దేవుడి దయ వల్ల సెకండ్ వేవ్ తగ్గిపోతోంది, బట్ ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ లెట్స్ కీప్ హెల్పింగ్ పీపుల్, లెట్స్ కీప్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే సో స్పెషల్. సో thank you sir, once again happy birthday sir. Thank you. Crazy. Bye ma. Bye sir. Bye. We'll meet up and party. We'll party soon. Yes sir, we'll be waiting for that. Meet soon sir. ఇలాంటి మీట్స్ ఇంకా చాలా అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మనసులో పెట్టుకుంటే అది జరుగుతుంది అని చెప్పి. సార్ మీరు తీసిన కుమారి 21F నా ఫేవరెట్ సార్. Thank you. చాలా waiting for this movie sir, 18 pages movie. ఏదమ్మా చాలా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ గురించి. దిస్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ మా. ఇది బ్లాక్ బస్టర్ అయితే నాకు కంటిన్యూస్ గా బ్లాక్ బస్టర్ వచ్చినట్టు యాక్చువల్లీ. అవును సార్, ఈ మూవీతో అందరు లైఫ్ సెట్ అయిపోతాయి సార్. అంటే కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు నాట్ ఓన్లీ చందు బట్ ఈ మూవీలో కొత్త వాళ్ళకి చాలా మందికి నేను ఆపర్చునిటీస్ గీతా ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం యాక్చువల్లీ. yes anyway thank you so much sir. Fine Mas, fine, see you. Yes sir, bye. Thank you. Bye sir. Bye sir.